Education Academy. In this video, we will discuss about the practice questions and answers from lesson light chapter. Now we will start our video. See here, first question, what here? Dash is a self-luminous body. Self-luminous body ki manaku example అడుగుతున్నాడండి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ ఆన్సర్ వాట్ ఇయర్? సన్ ఆర్ స్టార్ ఆర్ గ్లో వామ్ ఆర్ గ్లో వామ్. హియర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సన్ ఆర్ స్టార్ ఆర్ గ్లో వామ్. సెల్ఫ్ ల్యూమినస్కి ఎగ్జాంపుల్ మనము చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. సెకండ్ వన్, డాష్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ కోల్డ్ సోర్స్ ఆఫ్ లైట్. సిఎన్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కోల్డ్ సోర్స్ ఆఫ్ లైట్? గ్లో వామ్. గ్లో వామ్ ఈజ్ ఏ కోల్డ్ సోర్స్ ఆఫ్ లైట్, ఎట్ ద సేమ్ టైమ్ సెల్ఫ్ ల్యూమినస్ బాడీ. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామండి. డాష్ గివ్స్ light from biochemical energy. Dash gives light from light, its biochemical energy. Now third answer also same answer, glow worm. Third answer also glow worm. Or మనం దీన్ని ఏమనొచ్చు, ఇంకా ఫైర్ ఫ్లై అని అనొచ్చు. ఫైర్ ఫ్లై ఎగ్జాంపుల్ ఆఫ్ బయోకెమికల్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దామండి. ఫోర్త్ వన్, ఆప్టికల్ మీడియం మీన్స్. వాట్ ఈజ్ మీన్ బై ఆప్టికల్ మీడియం? హియర్ ఫోర్త్ వన్ ఆన్సర్, ఆప్టికల్ మీడియం ఇన్ నథింగ్ బట్ ఎ మెటీరియల్ through which an electromagnetic wave. The example of electromagnetic wave, light propagates. ఆప్టికల్ మీడియం అంటే ఏంటండి? అదొక మెటీరియల్, దాని నుండి ఏం కావాలి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లైట్ అనేది ప్రాపగేట్ కావాలని మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, an optically opaque body casts a dark shadow. What is the answer of fifth one? Dark shadow is the answer. చూద్దామండి, నెక్స్ట్ చూద్దాం. See next one, dash is a homogeneous medium. Give example for homogeneous medium. See here sixth one answer, homogeneous mean ki example em cheppachandi? Pure water is example of homogeneous medium. Next seventh one, 1 foot candle is equal to dash lux. 1 foot candle is equal to how many lux andi? Seventh one, 1 foot candle is equal to 10.76 lux. 10.76 lux అని మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ చూద్దామండి, ఎయిత్ వన్. హియర్ డాష్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండ్ హెటరోజీనియస్ మీడియం. ఎయిర్ ఈజ్ ద ట్రాన్స్పరెంట్ and heterogeneous, both. Heterogeneous medium. Okay, next ninth one చూద్దామండి. Dash is transparent and homogeneous medium. Example, glass అని చెప్పొచ్చు. Glass is the transparent and homogeneous
medium, transparent and homogeneous medium. Next dash, 10th one, dash is translucent material. Next 10th one, dash is translucent material. Example of translucent material, what here? Ground glass, comma, tracing paper are examples of translucent material. Okay, next 11th చూద్దామండి. Here next one question, a converging beam of light forms dash image. 11th one, a converging beam of light forms which type of image andi? A real image. Okay, next 12th one, a diverging beam of light forms dash type of image. A diverging beam of light forms dash type of image. See here, a diverging beam of light forms a virtual image. What here? A virtual image. చూడండి, ఇక్కడ కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అనేది మనకి రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తే, వర్చువల్ ఇమేజ్ అనేది డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఫామ్ చేస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి 13th one. దిస్ ఇస్ 12th one. నెక్స్ట్ 13th one చూద్దాం. 13th one చూద్దామండి. ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఆప్టెడ్ బై పిన్ హోల్ కెమెరా డిపెండ్స్ ఆన్ డాష్ ఆఫ్ కెమెరా. సో కరెక్ట్ ఆన్సర్ వాట్ ఇయర్? సైజ్ ఆఫ్ ద హోల్. ఇక్కడ పిన్ హోల్ కెమెరాలో ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ యొక్క సైజ్ అనేది దేని మీద ఆధారపడుతుందండి? ఆ పిన్ హోల్ కెమెరా యొక్క హోల్ యొక్క సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 14th one, ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఆప్టెడ్ ఇన్ పిన్ హోల్ కెమెరా. మరి పిన్ హోల్ కెమెరా నుంచి వచ్చేటువంటి ఇమేజ్ యొక్క నేచర్ ఎటువంటిది? దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఎటువంటిది అంటే, నైదర్ ఏ పర్ఫెక్ట్ ఇమేజ్ నార్ ఏ పర్ఫెక్ట్ షాడో. అదొక పర్ఫెక్ట్ ఇమేజ్ కాదు, ఎట్ ద సేమ్ టైము అదొక పర్ఫెక్ట్ షాడోని కూడా ఏర్పరచుతుంది. నైదర్ ఏ పర్ఫెక్ట్ ఇమేజ్ నార్ పర్ఫెక్ట్ షాడో. పిన్ హోల్ కెమెరా నుంచి వచ్చేటువంటి ఇమేజ్కి పర్ఫెక్ట్ ఇమేజ్ ఉండదు, ఎట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ షాడో కూడా ఏర్పరచదు. నెక్స్ట్ చూద్దాం. అక్కరెన్స్ ఆఫ్ ఎక్లిప్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ షాడో ఆర్ డ్యూ టు ద. ఇక్కడ ఎక్లిప్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ షాడో అనేది దేనివల్ల మనకి ఏర్పడుతుంది అని ఇక్కడ అడుగుతున్నాడండి. సింపుల్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అనేది స్ట్రేట్గా ట్రావెల్ చేయడం వల్ల మనకి ఎక్లిప్సెస్ అండ్ షాడోస్ అనేది ఫామ్ అవుతున్నాయి అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్, చూస్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ లైట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో మనకి బిగ్గెస్ట్ సోర్స్ అనేది ఏంటంటే స్టార్, మూన్, ఎర్త్, గ్లోవామ్. అమాంగ్ దీస్ 4 విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్? స్టార్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. స్టార్ ఈజ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ లైట్. అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 16th ఆప్షన్ ఏ. నెక్స్ట్ 17th వన్, పిక్ అవుట్ ద ఆబ్జెక్ట్ అబ్స్ట్రక్ట్ లైట్. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో లైట్ని ఏది అబ్స్ట్రక్ట్ చేస్తుంది? గ్రౌండ్ గ్లాస్,
వాటర్, గ్లాస్, క్లౌడ్. నో కరెక్ట్ ఆన్సర్ వాట్ ఇయర్? క్లౌడ్. కరెక్ట్ ఆన్సర్ వాట్ ఇయర్? క్లౌడ్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 17th వన్ డి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి డిఫరెంట్గా ఉందంటున్నాడు. ఆ డిఫరెంట్ ఏందో చూద్దాం ఇక్కడ. సియర్ కరెక్ట్ ఆప్షన్ ఆయిల్డ్ పేపర్. ఆయిల్డ్ పేపర్. రిమైనింగ్ 3 ఆర్ ద ట్రాన్స్పరెంట్ మీడియమ్స్, బట్ ఆయిల్డ్ పేపర్ is the translucent. Next 19th one. Choose the incorrect one from the following in case of a pinhole camera. పిన్హోల్ కెమెరా విషయంలో ఈ కింది వాటిలో ఏవి 4 ఆప్షన్స్లో రాంగ్ అంటున్నాడు. చూడండి. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇఫ్ ద సైజ్ ఆఫ్ హోల్ ఈజ్ డిక్రీజ్డ్ దెన్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ మోర్ క్లియర్. ఇమేజ్ ఫార్మ్డ్ మోర్ క్లియర్ అంటున్నాడు. నెక్స్ట్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ హోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ దెన్ ద ఇమేజ్ బికమ్స్ బ్లర్డ్ డ్యూ టు సూపర్ పొజిషన్ ఆఫ్ లైట్. సి ఆల్సో రైట్. Pinhole camera is also known as camera obscure. This is also right, but here they asked incorrect statement. Incorrect statement. Now what is the incorrect statement here? Incorrect statement is B option. What here? B option is the incorrect statement. Now option B is the incorrect statement. Now right option B. నెక్స్ట్ చూద్దామండి. 20th వన్. చూస్ ద కరెక్ట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు చూద్దాం. లూనార్ ఎక్లిప్స్ అక్కర్స్ ఆన్ ఫుల్ మూన్ డే. రైట్. లూనార్ ఎక్లిప్స్ అనేది మనకి ఫుల్ మూన్ డే అనే రోజు ఫామ్ అవుతుంది. సోలార్ ఎక్లిప్స్ అక్కర్స్ ఎ న్యూ మూన్ డే. నెక్స్ట్ అంబ్రా అండ్ పెనంబ్రా ఆర్ క్యాస్టెడ్ బై an opaque object under the exposure of extended source of light. చూడండి. అంబ్రా అండ్ పెనంబ్రా ఎప్పుడు ఫామ్ అవుతుందండి? ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్కి మధ్యలో ఒపక్యూ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఫామ్ అవుతుంది. నౌ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అన్నీ కూడా కరెక్టే. కరెక్ట్ ఆన్సర్ నౌ ఆల్ దీస్ అబౌవ్. ఆల్ ద అబౌవ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. నౌ కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద వాట్ హియర్? 2028 క్వశ్చన్ కరెక్ట్ ఆప్షన్ డి. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకే. ఓకే, I will stop here. We will discuss in next topic in next video. Thank you.